తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనమవుతాయని హోంమంత్రి అనిత అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి అనిత సందర్శించారు. గంజాయి రవాణాలో పట్టుబడిన 30 మంది యువ ఖైదీలకు రాఖీలు కట్టి అవగాహన కల్పించారు. యువత మంచి చెడులను తెలుసుకోవాలని ఆమె సూచించారు. బతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయని, మత్తు పదార్థాల ఊబిలో చిక్కుకుని బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జైలు అధికారులకు హోంమంత్రి అనిత రాఖీలు కట్టారు. ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక 30 మెంబర్స్ ఎన్డీపీఎస్ కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళని, కొంతమంది కన్విక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళ అక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈరోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఫర్దర్గా చేయకూడదు, చేసే పరిస్థితులు కూడా రాకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళకి కూడా ఒక పరివర్తన తీసుకురావడానికి భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ తెలుసు. ఈగలు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. గంజా మీద ఉక్కుపాదం అవ్వడమే కాదు, మొత్తం అంతా క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. అందువల్ల ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు నాతో, అబ్బాయి అమ్మ నాకు తెలియదు, నేను మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను, అది కూడా పొరపాటు ఎన్డీపీఎస్ యాక్ట్లో. సో అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు, ఫర్దర్గా ఇలాంటి పనులు చేయమని చెప్పి.